స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. వేసవి ఇక్కట్లను తట్టుకునేందుకు మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొబ్బరి బోండాలు, పళ్ల రసాల్ని తరచూ తీసుకుంటూ ఉంటాం. అయితే వీటితో పాటు బార్లీ వాటర్ని కూడా తీసుకోవడం చాలా మేలని చెబుతారు డాక్టర్లు. వేసవి తాపాన్ని తగ్గించడానికి బార్లీ వాటర్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బార్లీ గింజల్ని బాగా ఉడకబెట్టేసి దాన్ని పల్చటి నీళ్ళ కింద తీసుకుంటారు. ఇప్పుడు మనకి బార్లీ పౌడర్ కింద కూడా అమ్ముతున్నారు. దాన్ని కూడా పల్చటి గింజలా చేసి చేయొచ్చు. ఈ జావలో కొంచెం మజ్జిగ వేసుకొని కానీ లేకపోతే పాలు వేసి కొంచెం షుగర్ వేయచ్చు. చిన్నపిల్లలకి పాలు వేసి షుగర్ వేయచ్చు, పెద్దవాళ్ళకి మజ్జిగ వేసి ఉప్పు వేయచ్చు. ఇవి రెండు ఏంటంటే చాలా చల్లదనం ఇస్తాయి, కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది బాడీకి. అంతేకాకుండా దీనికి కొంచెం మన క్యాలరీస్ కూడా ఒంటికి కావాల్సినంత క్యాలరీస్ మనకు లభ్యమవుతాయి. కానీ ఇది వడదెబ్బ రానివ్వకుండా చేస్తుంది. వడదెబ్బ వచ్చిన వాళ్ళకి కూడా ఇది ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు హై టెంపరేచర్ ఉన్నవాళ్ళు టెంపరేచర్ డౌన్ చేయాలన్నా, తర్వాత ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఉన్న జ్వరాలు వచ్చినప్పుడు, తర్వాత చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ ఇటువంటి జబ్బులతోటి పిల్లలు బాధపడుతున్నప్పుడు ఇలాంటి బార్లీ వాటర్ ఇస్తే వాళ్ళకి ఏంటంటే ఆ దెబ్బకి తీరుతూ ఉంటుంది. తర్వాత కావాల్సినంత ఖనిజాలు, విటమిన్లు లభ్యమవుతుంటాయండి. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాను చూద్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి రామబ్రహ్మం ఇలా రాశారండి. నా వయసు 66 సంవత్సరాలు. వారంలో 10-15 రోజులు రాత్రిపూట మేల్కోవాల్సి వస్తోంది. దీంతో నాకు చాలినంత నిద్ర ఉండటం లేదు. ఈ వయసులో ఇలా నిద్రకు దూరం కావడం మంచిదేనా? నిద్ర తగ్గితే సమస్యలు ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. రామబ్రహ్మం గారు, మీ వయసులో దాదాపు కనీసం 6 గంటల నిద్ర అవసరం. నిద్ర బాగా తక్కువైనప్పుడు మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పగలంతా చికాకుగా ఉండటం, కోపం ఎక్కువ రావటం, ఏకాగ్రత లోపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది హెడేక్ అంటే మైగ్రేన్ కూడా వచ్చే అవకాశం నిద్ర లేకపోవడం వల్ల. అదేవిధంగా నిద్ర లేనప్పుడు క్యాటకోలమిన్స్ ఎక్కువయ్యి మనిషి యొక్క బీపీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మంచి ఆరోగ్యం కోసం తప్పకుండా మనిషి సరి నిద్రపోతూ ఉండాలి. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. సెగ్గడ్డలు బాధిస్తున్నప్పుడు కాస్త పసుపుకు సున్నం కలిపి ఉడికించి గోరువెచ్చగా ఉన్నప్పుడు గడ్డలపైన వేయండి. సెగ్గడ్డలు త్వరగా తగ్గుముఖం పడతాయి. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.